నమస్తే అందరికీ శనార్థులు నేను మీ గౌరిని అందరు ఎట్లున్నారులా మంచిగా ఉన్నారులే నేనైతే మస్తున్నా ఇక ఇయాల మీకోసం మంచి మంచి వార్తలన్నీ తీసుకొచ్చిన ఇక వార్తలేని చూద్దాం పారి రామోజీ ఫిలిం సిటీల ఆటలు కట్టనే పాటలు చూడనీకి వస్తున్నారు మస్తు మంది జనాలు పనులు షురు చేసే దగ్గర పార్టీ జేజేలు ఇక అస్సలు ఆపుతలేరంట నినాదాలు ప్రధాని మోదీ తల్లి మరణం ఈ ముచ్చటిడు జర బాధాకరం పక్క రాష్ట్రంలో పార్టీల లొల్లీలు గిదేం లొల్లీలు రా అని అంటున్నారు ముచ్చటిన్న ప్రజలు ఇక దేశాన్ని వెళ్తారంట తెలంగాణ సీఎం ప్రజలకు అక్కడికి రాని పని చేస్తే ఏం లాభం ఇక ఎక్కడ చూడు కలర్ కలర్ బుగ్గలు ఆటలు పాటలు విందు చిందు పెద్ద పెద్ద టీవీలు ఇక నేల మీద ఉన్న ఆకాశంలో ఉన్నట్టే ఉంటది ఇక చిన్నపిల్లలు పెద్దోళ్ళు ముసలోళ్ళు ఎవ్వరు పడతాలు వెళ్ళొచ్చు పొట్టు ఎంజాయ్ చేయొచ్చు ఈ వీడియో చూసినాక నాకైతే మస్తు సంబరమైంది ఇక మీరు కూడా చూస్తారని మీకోసం పట్టుకొచ్చిన చూడురి ఎక్కడ చూడు కలర్ కలర్ బుగ్గలు అట్లనే పాటలు ఆటలు విందు సింధు పెద్ద పెద్ద టీవీలు ఇక నేల మీద ఉన్న మొబైల్ మీద పోయినట్టే ఉంటుంది చిన్నపిల్లలు పెద్దోళ్ళు ముసలోళ్ళు ఎవరు పడితే వాళ్ళు రావచ్చు పోవచ్చు పొట్టు ఎంజాయ్ చేయొచ్చు ఇక మనకి ఇది ఎక్కడో కాదు రామోజీ ఫిలిం సిటీలా ఇక ఇక్కడ వింటర్ ఫెస్ట్ అని ఒక పండుగ పెట్టి ఇట్లా చేస్తున్నారు అన్నట్టు Interesting planet. And look, little spaceships from another civilization that are hostile! ఫిలిమ్స్ షూటింగ్స్ అయితే కదా అవి చూడడానికి ఇంకా బటర్ఫ్లై పార్క్స్ ఇవన్నీ ఎంజాయ్ చేయడానికి వచ్చినాం నాకు కొంచెం బాహుబలి ఉంటాయా అది చూడాలని ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీకి వచ్చాం మేము టూర్ కానీ చాలా ఎగ్జైటింగ్గా ఇంకేమేమి చూస్తామని ఎగ్జైటింగ్ ఉంది సచ్ ఏ బ్యూటిఫుల్ మెమొరీ ఆఫ్ ద లైఫ్ ఈ మెమొరబుల్ ఉండిపోతుంది ఫ్రెండ్స్ తోటి వచ్చామని Hyderabad is really nice place. We are really enjoying. From yesterday we came, we visited a lot of places. Today we came to Ramoji Film City. Approximately 200 students we are having. We are enjoying here. It's very good for us to visit here. It is very unique in whole India. It's very famous in all over the world. And I'm so happy that our school make us to visit here for our school trip. I guess this experience seems very unrealistic. This place is just magical, I guess. And we hope inside also we'll have much fun. That's it. We are just hoping for the best right now. And the arrangements here, we are just enjoying the festival here, and the students are excited, so excited to enter into the city and the Ramoji Film City. लोग सब बॉम्बे से आए हैं रामोजी देखने के लिए बहुत सुना है इसके बारे में तो we are all excited to see it. We are all senior citizens coming from Mumbai and Pune. We came to Hyderabad first time to see. It's very nice and very well managed. Today we have planned to come to Ramoji. ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి అన్ని చాలా షోస్ అన్ని బాగున్నాయి అంతా చాలా బాగుంది బాహుబలి అది ఉంది కదా అది చాలా బాగా నచ్చింది ప్రీమియం టికెట్ తీసుకునేందుకు కూడా మేము ఫుల్లీ సాటిస్ఫైడ్ అంత మించి చూస్తున్నాం ఇక్కడ బాహుబలి సెట్ ఒకటనే కాదు సో మచ్ దేర్ టు ఎంజాయ్ బట్ ఎస్పెషలీ ఈ సెట్ లో అయితే ఒక్కొక్క సీన్ మళ్ళీ రిలీవ్ అవుతున్నట్టు ఒక ఎక్సైట్మెంట్ ఉంది రామోజీ వింటర్ కార్నివల్ అమేజింగ్ బాహుబలి సెట్ లో ఒక్కొక్కటి చూస్తూ ఉంటే నిజంగా ఆ మూవీ నా కళ్ళ ముందే ఉన్నట్టుంది లైక్ నేను ఆ క్యారెక్టర్స్ లో నేనైతే ఇన్వాల్వ్ అయిపోతున్నాను నిజంగా అంత రియలిస్టిక్ గా నిజంగా చాలా అయితే బాగుంది కానీ ఒక్కొక్క సీన్ చూస్తుంటే అరే అప్పుడే లేకపోవచ్చు కానీ ఇక్కడ రియల్ గా నేను ఎక్స్పీరియన్స్ అవుతున్నాను ఆ ఫీల్ అయితే నాకు వచ్చింది అండ్ ఆ లింగం కావచ్చు ఆ ఎత్తి వాళ్ళే కాదు నేను కూడా అలా ఎత్తి ఆ ఫొటోస్ కావచ్చు ఎవ్రీథింగ్ చాలా కూల్ గా చాలా నైస్ గా ఉంది ఖచ్చితంగా రామోజీ ఫిలిం సిటీ గాలా నైట్ కూడా అండి మంచిగా ఎంజాయ్ చేయండి
ఇలా ఆటలు పాటలు అట్లనే సినిమాలు మొగుల మీద ఏమవుతుందో అట్లా ఎట్లుంటుందో అని మొత్తం కళ్ళ కట్టినట్టు చూపిస్తారు. ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఆటలు ఉన్నాయి. మొత్తానికైతే పబ్లిక్ మస్తు ఆశ మీద మస్తు ఖుషి మీద పోయి మస్తు సంబరపడుతున్నారు. మాటకు మాట జై అంటే జై, పనులు చేయనీకి వచ్చిన దగ్గరైతే జేజేలు కొట్టేది ఇంకొకరు. ఏందో ఏమోగి రాజకీయాలు, పార్టీ లీడర్ల కన్నా కార్యకర్తల జోరే ఎక్కువ నడుస్తుంది. ఇక ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే మాటకు మాట జై అంటే జై జై, పనులు చురు చేయనీకి వచ్చింది ఒకలైతే ఇక జేజేలు కొట్టింది ఇంకొకరు. ఏందో ఏమో నాయనకి రాజకీయ పార్టీ లీడర్ల కన్నా కార్యకర్తల జోరే మస్తుగా నడుస్తున్నది. ఇక ఇవాళ రేపు రాజకీయాలు అయితే అసలే సమజ అవుతలేవు. ఇక సిద్దిపేట జిల్లా దుబ్బాకల రాజకీయం బాగానే వేడెక్కింది. ఆర్టీసీ బస్టాండ్ అట్లనే ఇంకొన్ని అభివృద్ధి పనులు సురు చేయడానికి మంత్రులు హరీష్ రావు సారు అట్లా నిరంజన్ రెడ్డి, పువ్వాడ ప్రశాంత్ రెడ్డిలు దుబ్బాకకు వచ్చిళ్ళు. ఇక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు జర పెద్ద ఎత్తున వచ్చేసరికి పోటీగా బీజేపీ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చిళ్ళు. ఇక అందరూ ఒక దగ్గర ఉండేసరికి ఎవరి పార్టీ కార్యకర్తలు వాళ్ళు ఇక జేజేలు కొట్టుడు. ఒక రకంగా చెప్పాలంటే పార్టీల కార్యకర్తలు జోరు అసలే తగ్గుతూనే లేరు. ఇక 3 రోజుల సంధి మన రాష్ట్రమేమో కానీ పక్క రాష్ట్రంలోనైతే ఇక మన దగ్గర లొల్లీలు కోట్లాట్లు ఎట్లయితాయి, ఇక ఆ రాష్ట్రంలో కూడా మస్తు లొల్లీలు పంచాయతీలు అవుతున్నాయట. ఇక మొన్నటిదాకో 2 లీడర్లు అయితే పార్టీ పెట్టిన కాడల్లా ఈ సార్ను 2 మాట్లాడు ఇక ఐటంగా అవతల వాడు. ఎగ్గి ముచ్చట ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే ఇక 3 రోజుల సంధి నేను మన రాష్ట్రమేమో కానీ పక్క రాష్ట్రం గదేనుల్ల ఆంధ్ర రాష్ట్రము. ఇక అక్కడ అచ్చం మన దగ్గర అయినట్టు లొల్లీలు అట్లనే కొట్టాటాలు అవుతున్నాయి. ఇక మొన్నటిదాకో లీడర్లు మీటింగ్లో పోయిన కాడల్లా సార్ను 2 మాటలు అన్నాడు ఐటంగా అవతల వాడు. ఇక మన రాష్ట్రాన్ని వెళ్తున్న సీఎం సార్ ఒప్పుకుంటాడా కథం చూసాడు మంచిగానే అరుచుకున్నాడు సీఎం వైఎస్ జగన్ సారు. వెనకబడిన ప్రాంతం ఇక్కడ కూడా అత్యుత్తమ సేవలు అందించే విధంగా విద్యాపరంగా కూడా ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందాలి అని చెప్పి ఒక దృఢమైన సంకల్పంతో ఈరోజు ఈ మెడికల్ కాలేజీకు ఈరోజు పునాదులు పడతా ఉన్నాయి. దాదాపుగా 150 మెడికల్ సీట్లు ఇక్కడ అందుబాటులోకి వస్తాయి. మన పిల్లలు ఇక్కడే 150 మెడికల్ సీట్లు ఇక్కడే అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతానికి ఎంత మంచి జరుగుతుందో ఒక్కసారి గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. ఇదే మెడికల్ కాలేజీకు అనుబంధంగా ఇక్కడే నర్సింగ్ కాలేజీని కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తా ఉన్నాం. దీనివల్ల చాలా మంది నా చెల్లెమ్మలకు మంచి నర్సులుగా ఇక్కడే చదువుకునే ఒక మంచి అవకాశం కూడా ఇక్కడే జరుగుతుంది. ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఏ రకంగా ఈ ప్రాంతాలని కూడా మార్పు చెందుతా ఉన్నాయి. ఇదే ఉత్తరాంధ్ర చూసుకుంటే ఏ రకంగా మార్పు జరుగుతా ఉందో గమనించమని కోరుతా ఉన్నా. ఇదే ఉత్తరాంధ్రలో ఇక్కడే నర్సీపట్నంలో ఒక మెడికల్ కాలేజ్, ఇదే ఉత్తరాంధ్రలో పార్వతీపురంలో ఒక మెడికల్ కాలేజ్, ఇదే ఉత్తరాంధ్రలో పాడేరులో మరో మెడికల్ కాలేజ్, ఇదే ఉత్తరాంధ్రలో విజయనగరంలో మరో మెడికల్ కాలేజ్. ఇవన్నీ కూడా కేవలం ఈ 3.5 సంవత్సరాల కాలంలో మీ బిడ్డ ముఖ్యమంత్రిగా అయిన తర్వాతనే ఇవన్నీ అడుగులు పడతా ఉన్నాయని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. కేవలం ఈ ప్రాంతంలోనే ఒక ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్, కేవలం ఈ ప్రాంతంలోనే మరో
రేపు నెలలోనే ఇదే ప్రాంతంలోనే ట్రైబల్ యూనివర్సిటీ కూడా తీసుకొచ్చే ఒక గొప్ప అడుగు కూడా పడతా ఉంది. ఇవన్నీ కూడా మార్పుకు మార్పును ఏ రకంగా చూపించబోతా ఉన్నాయి అని చెప్పడానికి ఉదాహరణ అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పడానికి చాలా గర్వపడతా ఉన్నా. ఒకసారి గమనించినట్లయితే ఈ రోజు మనం చేసే ఈ పునాది వేసే ఈ కార్యక్రమం మెడికల్ కాలేజీ ఒక్కటే కాదు, ఈ ప్రాంతంలో సాగునీటి వసతి కూడా మెరుగుపరచడం పైన కూడా మీ జగనన్న ప్రభుత్వం దృష్టి పెట్టింది. తాండవ రిజర్వాయర్ కింద అక్షరాల 51,465 ఎకరాల ఆయకట్టును పూర్తిగా స్థిరీకరించడంతో పాటు ఏలేరు ఎడమ ప్రధాన కాలువ కింద కొత్తగా మరో లిఫ్ట్ను ఏర్పాటు చేసి తద్వారా మరో 5,600 ఎకరాలకు కూడా నీరు అందిస్తూ మరోవైపున 51,645 ఎకరాలను స్థిరీకరించే ఒక గొప్ప కార్యక్రమం కూడా ఈ రోజు జరగబోతా ఉంది. మొత్తానికి అట్లున్నది పక్క రాష్ట్రం పార్టీ లీడర్ల ముచ్చట. పోయిన మీటింగ్ల దగ్గర ఎట్లా పడితే అట్లా మాట్లాడు, ఐటం కవతల వాడు, మాటకు మాట సవాల్కు జవాబు ఇచ్చినట్టే మాట్లాడినట్టున్నారు సీఎం జగన్ సార్ అభిమానులు. కానీ మీరు గట్లా లొల్లీలు పెట్టుకుంటే చూసే జనాలకు మిమ్మల్ని చూసి ఏం నేర్చుకుంటారని మంచి సవాల్ వేస్తున్నారు సోషల్ మీడియా పబ్లిక్. చలో చెప్పుకోవాల్సిన ముచ్చట్లు ఇంకా చాలా ఉన్నాయి, కానీ మన అదర్ న్యూస్ లో చిన్న బ్రేక్ తీసుకొని చిట్కలొద్దాం. ప్రత్యర్థిపై తగ్గేదలే అంటున్న ఖదర్ బాబులు. కత్తి ఒకని చేతిలో పెట్టి యుద్ధం ఇంకోని చేయమంటే వాడు చేస్తాడా? ఉర్రు తొలగిన లుచ్చన కొడుకుల గడ్డ మిలిపోయిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మిమ్మల్ని బట్టలు చింపి ఈ ప్రజలు కుక్కల్ని తరిమినట్టు తరమకపోతే నా పేరు మార్చుకొని గుండు కొట్టించుకుంటా. సెన్సార్ కే సెగలు పుట్టించేలా మాటల యుద్ధం. వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వడ్డీతో సహా వడ్డిస్తా, గుర్తు పెట్టుకోండి మీరు. ఒకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే తప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి చెప్తున్నాను. గల్లీ టు ఢిల్లీ ఘాటైన రాజకీయాలతో బర్నింగ్ పాలిటిక్స్ ప్రతిరోజు రాత్రి 8:30 మీ అమ్మా న్యూస్ లో. ప్రజలొక్కనే కాదు జోగురామన్న గారు దేవుణ్ణి కూడా మోసం చేసిండు. జైనథ్ టెంపుల్ ని డెవలప్మెంట్ చేస్తాని ₹1 ఖర్చు పెట్టలేదు. జైనథ్ టెంపుల్ ని ఖర్చు పెడతాని అంటే ఈ జోగు రామన్న గారు గుడిని మింగటోడే కాదు, గుడిల లింగాన్ని కూడా మింగటోడినా. ఈ జోగు రామన్న గారు మోసపూరితమైనటువంటి హామీలకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీని, మా కంది శ్రీనివాస్ రెడ్డి సార్ని, మా కంది శ్రీనివాస్ రెడ్డి మా బిడ్డ, మా గరీబోళ్ళ బిడ్డ, మా కోసం వచ్చిండు. అమెరికా నుంచి అన్ని వదిలిపెట్టి నా వ్యాపారాల్ని, నా బిజినెస్ని, నా దందాల్ని అన్నిటినీ వదిలిపెట్టి నేను మీకోసం వచ్చిన. ఆదిలాబాద్ బిడ్డల కోసం, ఆదిలాబాద్ పేద బిడ్డల కోసం, గరీబోళ్ళ కోసం వచ్చిన నేను. 15 ఏళ్ల నుంచి ఆదిలాబాద్ ప్రజల్ని ఈ జోగు రామన్న మోసం మీద మోసం, మోసం మీద మోసం, మోసం మీద మోసం చేస్తుంటే, జూటా మాటలు చెప్తుంటే నా కడుపు మండి, నా కడుపు కాలి అన్ని వదిలిపెట్టుకొని మీకోసం వచ్చిన నేను. మరి ఈ రోజు జోగు రామన్న మనుషులు కంది శ్రీనివాస్ రెడ్డి దాదా అడిగితే, కంది సీనన్న అడిగితే ఆయనని కొట్టిపిస్తామని అంటున్నాడట. బిడ్డ జోగు రామన్న, నీ తాటాకు చప్పుళ్లకు, నీ చెంచాల చప్పుళ్లకు, నీ పెంపుడు కుక్కల చప్పుళ్లకు భయపడే వ్యక్తి కాదు కంది శ్రీనివాస్ రెడ్డి.
చలో తతిమ వార్తలు కూడా చూద్దాం పారి. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే గీ సామెత మనం మస్తు సార్లు విన్నాం. ఇక గీ ముచ్చట చెవుల పడ్డ సందైతే నాకైతే మస్తు రందయిందుల్లా. కానీ ఏం చేస్తాం, ఇక ఎవ్వలమైన దేవుడి దగ్గరికి పోవాల్సిందే. ఇక ముచ్చటేందో ఇనూరి. So I'm very happy that Bengal is getting this, and there are so many other 49 world-class stations. On behalf of West Bengal people, I thank you so much. You have taken trouble to come over here today, and thank you so much for giving me this opportunity. Thanks a lot. Please take some rest, and I do not know how to give my condolences message to your family members and the others, because mother is no substitute to any other. Your mother means our mother also. I remember my mother also. May God give you the strength to continue your work with this. This is a very sad day for you, but you are coming virtually. It is your great honor, and you pay respect through your activities to your mother. Thank you so much. Thanks to all my central officers, the state officers, my ఇక ఈ దేశాన్ని దోచుకోనికే బీఆర్ఎస్ పార్టీ పెట్టిరని ఓ కాంగ్రెస్ నేత అన్నాడు. ఇక రాష్ట్రానికే సేవ చేయలేనోడు దేశానికి ఏం చేస్తాడని మస్తు మండిపడ్డాడు. ఇక ఈ ముచ్చట మీరేనురి. ఈ దేశాన్ని దోసుకునేందుకే బీఆర్ఎస్ పార్టీ పెట్టిల్లని అంటున్నాడు ఓ కాంగ్రెస్ నేత. రాష్ట్రాన్ని పట్టించుకొని సీఎం కేసీఆర్ సార్ ఇక దేశానికి ఏం మేలు చేస్తారని నిలదీసి మరి అడిగిండు. ఇక ఈసారి ఎవరో కాదు, చేతిగుర్తి పార్టీ మాజీ మంత్రి పొన్నా లక్ష్మీ సార్ అంటున్నాడు. తెలంగాణ సోదరిమణులు, ఇంకా కొత్త సంవత్సరం రాబోతున్నది కాబట్టి ముందస్తుగా శుభాకాంక్షలు, అందరికీ మేలు జరగాలని కోరుకుంటూ ఈనాటి మీడియా సమావేశం ప్రారంభిస్తాం. రాష్ట్రంలో పాలన కేసీఆర్ 8.5 సంవత్సరాలు, రాష్ట్రం నుంచి దేశం వైపు చూపు, దేశంలో మాట్లాడడం, రైతు రాజ్యం తెస్తానని పెద్ద మాటలు చెప్పడం కనపడతా ఉన్నది, వినిపిస్తూ ఉంది. రైతు రాజ్యం ఒక హాస్యాస్పదమైన విషయంగా భావిస్తారు ప్రజలు. రైతులకు బేడీలు వేసేటువంటి పరిస్థితులు కల్పించిన కేసీఆర్ ప్రభుత్వం రైతు సంక్షేమం గురించి అర్థం పట్టించుకొని కేసీఆర్ రైతులకు ఇతోధిక సహాయం చేసే బదులు అన్యాయం జరుగుతుంటే, దీనావస్థలో ఉంటే, ఆదుకోలేని స్థితిలో ఉండి రైతు రాజ్యం అని గంభీరాలు పడుతుంది. రైతు రాజ్యం ఏమయ్యా, మీరు ఎన్నికల ముందు చెప్పిన విషయాలు ఏమైనా చేస్తున్నారా? రైతుల కాడికి ప్రస్తుతం పరిమితమైంది. రుణమాఫీ జరిగిందా? రుణమాఫీ జరిగితే ఒక్కసారి కాకుండా 4 సంవత్సరాలు అయితే 30,000 రూపాయలు అదనంగా వడ్డీ భారం పడలేదా? రెండవసారి రుణమాఫీ ఇంకా మొదలు కాలేదు కదా, మొదలైనా చాలా చేసేది ఉంది కదా, దాని మీద కూడా వడ్డీ అవుతోంది కదా, పేరుకుపోతుంది కదా. మీకు ఈరోజు రాష్ట్రంలో 16 లక్షల రైతు ఖాతాలు ఎన్పిఎల్గా మారాయి. అంటే రైతుల ఖాతాల ఫ్రీజ్ అయినాయి, వాళ్లకు అప్పులు దొరకట్లేదు. తీసుకోవాలని అనుకున్న వాళ్ళు కూడా, అర్హులు కూడా ఎన్పిఎల్ కావడం వల్ల, రుణమాఫీ సరైన పద్ధతిలో కాకపోవడం వల్ల, రుణమాఫీ వస్తుందని చెప్పి ఆ ఖాతాలలో డబ్బులు చెల్లించనందున 16 లక్షల మంది రైతులు బయట అధిక వడ్డీలకు తెచ్చుకుంటున్నారు. ఇదా రైతు రాజ్యం? అంతేనా? రాష్ట్రంలో ఉన్న 55 లక్షల మంది రైతుల్లో 16 లక్షలు ఇది ఎన్పిఎల్ అయిన అకౌంట్లు రైతులు, ఇంకో 14 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. 14 లక్షల మంది కౌలు రైతులు, 14 లక్షల మంది కౌలు రైతులు ఉంటే వాళ్ళకి ఎలాంటి సాయం వస్తుందా? బ్యాంకు రుణం దొరకదు, రుణమాఫీ వర్తించదు, బయట లోన్లు. అటువంటప్పుడు వాళ్లకు ఏ పద్ధతిలో మీరు 30 లక్షల మంది, 55 లక్షల మందిలో 30 లక్షల మందికి ఎటువంటి సహాయం దొరకట్లేదు. అదన్నట్టు అసలు ముచ్చట, ఇక మన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ దోసుకున్న డబ్బా అంతా ఇంకెక్కువ కాలం ఉండదు అన్నట్టు. ఇంట్లో అసలు గమ్మత ముచ్చట ఏంటంటే, సీఎం కేసీఆర్ సార్ రైతు రాజ్యం తెస్తానంటే మాకు చాలా నవ్వొస్తుందని చెప్పుకుంటూ వచ్చాడు పొన్నా లక్ష్మీ సారు. రైతులకు బేడీలు వేసిన విషయం కేసీఆర్ సార్ మర్చిపోయిందని మంచి సవాలు ఇసిరిండు. కేసీఆర్ సార్ రైతు రాజ్యంలో రైతు రుణమాఫీ ఎందుకు చేయలేదని, అట్లనే కేసీఆర్ సార్ నిర్లక్ష్యం చేసుడు వల్లనే 16 లక్షల మంది రైతు ఖాతాలు ఫ్రీజ్ అయినాయని, అట్లనే రైతులు బయట
అధిక వడ్డీలకు డబ్బు తెచ్చుకొని అప్పుల పాలేరని మస్తు గరమైండు. ఇక చూస్తే పంట నష్టపరిహారం అట్లనే మద్దతు ధర ఇస్తలేరని చెప్పుకుంటూ వచ్చిండు. ఇక ఆఖరి రైతుల దగ్గర మిల్లర్లు ఒడ్లు కొన్నాక ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తుందని ఈ పద్ధతి రైతుకు నష్టం చేసి మిల్లర్లకు మేలు చేయడమే అని చెప్పిండు. ఇక ఈ ముచ్చటంతా హైదరాబాద్ గాంధీ భవన్ లో మీటింగ్ పెట్టినప్పుడు మాట్లాడిండు. కానీ ఏదేమైనా పొన్నాల లక్ష్మీ సార్ అన్న ముచ్చటలు కూడా ఇంత న్యాయం ఉన్నాయని చెప్తున్నారు ముచ్చటిన పబ్లిక్. ఇక ఇప్పుడు ఎన్ని లోలున్నా వాళ్ళ వీళ్ళ పంచాయతీలు తెసో చేసుడేమో కానీ జర రైతుల కష్టాలు గోసలు కూడా అరుచుకోరని చెప్తున్నారు ముచ్చటిన తెలంగాణ పబ్లిక్. ఎట్లున్నాయి ఇలా ఇలాంటి ముచ్చట్లయితే మస్తున్నాయిలే. ఎగ్గిసంటి ముచ్చట్లతో మళ్ళీ రేపు కూడా కలుసుకుందాం. గప్పటిదాకా చూస్తూనే ఉండాలి మన అమ్మా న్యూస్.